శ్రీశైలంలో డే 1 బ్లాగ్ ఫుల్ వీడియో చూసేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే నేను శ్రీశైలం వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే విజయవాడ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాను. బై ట్రైన్ వెళ్ళాను అనమాట. సో ముందు రోజే మేము స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్దామన్నారని చెప్పేసి. మా మమ్మీకి ట్రైన్లో తినకపోతే సమోసా అసలు ట్రైన్ జర్నీయే కాదనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మా మావయ్య వచ్చారు ట్రైన్ స్టేషన్ నుంచి పికప్ చేసుకొని. సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయాము శ్రీశైలంకి అయితే. సో రోడ్ ట్రిప్ అయితే వెళ్ళామన్నమాట. మేము ఇట్లా స్టార్ట్ అయ్యాము. బుడ్డోడితో ఆడుకుంటూ ఉన్నాను అనమాట. ఎట్లా అయిందో తెలీదు, త్వరగానే అయిపోయింది అనిపించింది. లాస్ట్లో కొంచెం లాగ్ అనిపించింది తప్ప వీడున్నాడు కాబట్టి ఎంటర్టైన్మెంట్ అట్లా అయిపోయింది. సో వీడికి గుండు చేపించడానికి శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. అస్సలు అబ్బాయిలతో ఆడిందే లేదు నా లైఫ్లో. సో మా అక్క వాళ్ళ బాబు కదా, ఇంకా ఆబ్వియస్గా మన ఇంట్లో వాళ్ళంటే మనకి ఇష్టం పెరిగిపోతుంది కదా, అట్లా వీడంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో వీడితో ఇంకా ఆడుకుంటూ, వీడేమో నాతోనే ఆడుతూ ఉన్నాడు ఆ రోజంతా. వాళ్ళ అమ్మకి రెస్ట్ ఇచ్చాడు. సో ఇంకా అట్లా ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. సో ఇక్కడైతే టోల్గేట్ దగ్గర ఆపితే వాళ్ళ తాతయ్యతో ఆడుతున్నాడు క్లాస్ నుంచి. బుడ్డిగాడికి ఫస్ట్ నుంచి అబ్జర్వేషన్ అనేది చాలా ఎక్కువ అనమాట. సో అదే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఒక తాతయ్య వెళ్ళిపోయాక ఇంకో తాతయ్య అయితే వచ్చారనమాట, అదే చూస్తున్నాడు. ఇక్కడ నుంచి ఆడుతున్నాడు అనమాట క్లాస్లో. లంచ్ అని చెప్పేసి హర్వీలు రెస్టారెంట్లో అయితే ఆగాము. ఇక్కడ నాకేం అంత అనిపించలేదు లంచ్, బట్ తప్పదు కదా, ఎందుకంటే వెళ్ళేదారిలో ఏది కనిపిస్తే అక్కడ ఆగిపోవడమే. సో అందుకని ఇక్కడ మా బుడ్డిగాడు ఆడుతున్నాడు. సో అవి చిల్లీ కాబట్టి డాడీ తీసేసుకుంటున్నారనమాట, వాడి చేతులకి అయితే. హీల్స్ అయితే ఇలా ఉంది, నాకైతే పర్వాలేదు, యావరేజ్గా అనిపించింది టేస్ట్. ఇంకా ఏంటి రావట్లేదు అనిపించింది. వీడైతే కార్ డోర్తో అయితే ఆడేస్తున్నాడని చెప్పేసి లాక్ చేసేయమని చెప్పాను అనమాట. తర్వాత ఇంకా రావట్లేదని చూస్తుంటే ఈ లోపు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చామని చెప్పేసి చెప్పారు. సో ఎక్సైటింగ్గా అనిపించింది. నాకు చాలా ఇష్టం అనమాట శివుడు ప్లేసెస్ ఉన్నా కానీ, అంటే డివోషనల్వి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టము. రేర్గా వెళ్తూ ఉంటాను. సో అందుకని నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి. అందరు పడుకున్నారు, నేను ఒక్కదాని తప్ప జర్నీలో. సో నేనేంటంటే నేచర్ని ఎంజాయ్ చేయాలి. వెళ్ళేదారి పడుకుంటే ఏం కనిపిస్తుంది, మనం చూడాలి, మళ్ళీ మళ్ళీ వస్తామో లేదో తెలియదు కదా అనేసి అనిపిస్తుంది అనమాట నాకు. ఫైనల్లీ వచ్చేసామన్నమాట. ఎంట్రన్స్లో అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ శివుడిది చూసారు కదా, ఇంక చూడగానే అమ్మయ్య వచ్చేసాము అని చెప్పేసి ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. ఆ వైబ్స్ అయితే మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతాయి. ఇదే అనమాట మన 2 days స్టే అయితే. సో ఇక్కడే ఉండబోతున్నాను. అండ్ మనకి ఇక్కడ షోస్వి కూడా డీటెయిల్స్ ఉన్నాయి కింద. సో రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళ బోర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ బాల్కనీ కూడా వచ్చింది. అండ్ దీని పక్కన హౌసెస్ కూడా ఉన్నాయి. సో రూమ్ మొత్తం ఇట్లా ఉంది. అండ్ బయట ఫుడ్ అయితే ఇక్కడికి తిందామని వచ్చాను అనమాట. మన డే 1 బ్లాగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.